హలో హలోనా? హలో 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 ఎవరు? నేను ఏసేపునన్నా. వందనాలన్నా. తమ్ముడు అన్న బాగున్నావన్నా? ఎలా ఉన్నావు తమ్ముడు? ఏదో అలా ఉన్నాలే తమ్ముడు. దేవుని దయ వలన బాగున్నావన్నయ్యా. ఏం బాగాలేదు నేను. అబ్బా అబ్బా బాగున్నావన్నయ్య, బాగున్నావన్నయ్య. ఏవే 2 రోజుల నుంచి విరోచనాలు కావట్లేదు. అబ్బా ప్రార్థన చేద్దాంలే అన్నయ్య, దేవుని దయ వలన. కాదు, నువ్వు ప్రార్థన చేసి ఏమన్నా మోషన్ అయ్యేటట్టు ఏమన్నా చేస్తావేమోనని. అంటే విశ్వాసం ఉంటే అది దానికై ఏదో తొలుగుతుంది అన్నయ్య. మనలో విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఉండాలా? టాబ్లెట్ అన్న 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 అన్నయ్య బాగున్నావు కదన్నా? కాదన్నయ్య, అమాయకంగా ఉంటే ఎట్ట తమ్ముడు నువ్వు? అన్నయ్య అట్లా అట్లా అనుకుంటే తమ్ముడిని అనుకుంటే ఏం లేదు అన్నయ్య. నాకు మూడొచ్చి లేచింది అనుకో తమ్ముడు, ఇప్పుడు అవుట్ అవ్వాలంటే మరి అది కూడా ప్రార్థన చేసుకోవాలా, లేక చేతితో కొట్టుకుంటే అయిపోద్ది? అన్నయ్య ఏందన్నయ్య ఏమన్నా? అదే తమ్ముడు, కన్ను నొప్పి కాలు నొప్పి తగ్గించినోడు మన చేత్తో కొట్టి మనం 3 తగ్గిలేడు అది తమ్ముడు దేవుడు. నేను అడిగి తమ్ముడు నీకు మోసం అవ్వలేదు తమ్ముడు, నువ్వేం చెబుతావు? ప్రభు మోసం అవ్వలేదు అంటావు. ఇంకోటి ఏంది, ప్రభు నా కాలు నొప్పి తగ్గించు ప్రభు అంటావు. అవునా? అడుగుతావు కాదు, నువ్వు అడుగుతావు అడగవా? దేవుడు చెప్పు, నువ్వు అడుగుతావు అడగవా? అడుగుతాన్నయ్య, కంపల్సరీ అడుగుతాన్నయ్య. మరి నాకు 3 వచ్చినప్పుడు లెగిసింది ప్రభువా ఇది లిక్విడ్ అవుట్ అయ్యేటట్టు చూడు అని అడగటంలో తప్పుందా? అన్నయ్య అవన్నీ అన్నయ్య తమ్ముడు, కాలు నొప్పికి చెయ్యి నొప్పికి అడిగినప్పుడు ఇది కూడా నాకు 3 వచ్చింది ప్రభువా నాకు అవుట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా, నేను చేతితో కొట్టుకుంటే పాపం అన్నావు కదా. మరి ప్రభువే వచ్చి చేతితో కొట్టి అవుట్ చేసి మన కోరిక తీర్చాలి. అట్లే కదన్నయ్య. ఎట్లా మరి ప్రతిదీ ఇప్పుడు కాలు నొప్పి అడిగి బెంచింది కాలు, ఓ ప్రభు నా కాలు నొప్పి తగ్గించు ప్రభు అని అడుగుతావు అడగవా? అన్నయ్య ఏమన్నా కానీ నిన్ను చూడాలనిపిస్తుంది అన్నయ్య రియల్ గా. అరే అరే యెహోవాను చూసావా ఎప్పుడైనా? నేను ఆయన చూసి కూడా బ్రతకలేను అన్నయ్య. నేను సేమ్ నన్ను కూడా అంతే, నన్ను చూస్తే ఎవరు బతకలేరు. నేను బతుకుతానయ్యా, నేను భరోసా ఇస్తాను, నేను బ్రతుకుతున్నాను. కంపల్సరిగా ఆ టైం చూసి నేను బ్రతుకుతా. కంపల్సరిగా ఆ టైం వస్తే నేను నీకు కనపడతాను, నువ్వు చూద్దు గాని. సరేనా? దేనికైనా టైం రావాలి తమ్ముడు. మనం అనుకున్నప్పుడు తమ్ముడు ఏమంటాడు, ఏంటయ్యా చిక్కకుండా పారిపోతున్నట్టు ఆ సమయం ఇంకా రాలేదంటాడు. అంటాడన్నయ్య. మరి మీ దేవుడే టైం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనుషులు మనం ఎంత? కరెక్ట్ అన్నయ్య, అదే కదా, అదే నేను అనేది. నేను కూడా అదే నువ్వు అనే మాటే, మనం నరులం దేవుణ్ణి ప్రశ్నించడానికి ఉండదన్నయ్య అనేది నువ్వు కరెక్ట్ గా చెప్పినావు. ఇప్పుడు నేను కరెక్ట్ గా నేను దేవుడిని ప్రశ్నించట్లేదు తమ్ముడు, గ్రంథంలో ఉన్న విషయాన్ని ప్రశ్నిస్తున్నాను, గుర్తు పెట్టుకోవాలి పాయింట్. గ్రంథమే దేవుడు అన్నయ్య, ఆది యందు వాక్యం ఉండవు, వాక్యమే దేవుడు అయి ఉండేను. ఎవరు ఆ వాక్యం నామము యేసు ప్రభువుకు ఉన్నది తెలుసా నీకు? దేవుడు నామము యేసు ప్రభువుకు ఉంది, ఆయన తొడ మీద వస్త్రం మీద రాసుకున్నాడు దేవుడు అని చెప్పి, దేవుడు వాక్యం అని చెప్పి. తెలుసా నీకు? రిఫరెన్స్ చూపించుకున్నా కాదు తమ్ముడు, ఆయన తొడ మీద ఏ టాటూ ఉందో తెలుసా నీకు? టాటూ అంటారు దాన్ని. చెప్పనయ్యా. దేవుడు వాక్యం, దేవుడు అనే నామము అతనికి ఉన్నదని చెప్పి రాసుకుంటాడు వస్త్రం మీద. అది అండి వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను అంటే ఏంటది? దేవుడనే నా పేరు ఈయన పెట్టుకున్నాడు. నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్పిన విషయం అది. నా సొంతంగా నేనేది చెప్పు తమ్ముడు, బైబిల్ క్షుణ్ణంగా చదివి చెబుతా. వాక్యము ఆయన తొడపై రాసి ఉంది. సర్లే అన్నయ్య. తమ్ముడు బైబిల్ చదువుకో. నీగో నేను పాస్టర్ కంటే బ్రహ్మాండంగా బైబిల్ చెప్తాను. అన్నయ్య నిన్న ఏం సెల్లు పెట్టచ్చు అన్నయ్య? నువ్వు నిన్న సెల్లు ఏం పెట్టేస్తుంది? దేవుడు ఎవరో దేవుడు చూపి అంటివి కదా. ఏంటి? నిన్న మాట్లాడతా దేవుడు ఎవరో చూపి అని అంటివి కదా. నేను కాదు, వేరే అతను వాక్యంలో. నువ్వే అన్నయ్య, నువ్వు మాట్లాడేటప్పుడు వేరే అన్న తీసుకున్నాడు. ఏంటది? ఏం అడిగాను నేను? అదే ఈయన దేవుడు అని అంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు వెరగారు గనక వీరిని క్షమించమని అంటాడనే మాటకు చూపి ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అంటివి కదా. ఏమో నాకు గుర్తులేదు. ఉందే అన్న అడిగినావు అన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దాం?
ఏం చేద్దామని లేదులే అన్నయ్య. ఏమంటే అన్నయ్య, అయ్యా నువ్వు కత్తులతో ఓర్చాల్సిన అవసరం లేదు. ఏం తమ్ముడు అన్న, కత్తులతో ఓర్చాల్సిన, కత్తులతో గొంతు వేయాల్సిన అవసరం లేదన్నయ్య. మాటలతో కాల్ చేస్తున్నావు అన్నయ్య నువ్వు. అయ్యో, నేను బైబిల్లోని వాక్యాలు చెబుతాను తప్ప నా సొంత వాక్యాలు ఎప్పుడు చెప్పను. బైబిల్ వాక్యం అట్లా లేదన్నయ్య, లోతుగా అర్థం చేసుకుంటే లోతుగా. మరి బైబిల్ ఎక్కడైనా రాశారా లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పి? మనము దాన్ని చాలా అర్థం చేసుకోవాలన్నయ్య. అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఏది రాసినా నమ్ముతాను తప్ప నువ్వు చెప్పింది నేను నమ్మను. అక్కడ ఏం రాయాలి? లోతుగా విశ్లేషించాలని చెప్పి రాయాలి. బైబిల్ మొత్తం కూడా లోతుగా విశ్లేషించాలని రాయాలి. ఎక్కడ రాయలేదు కదా. రాయనప్పుడు నువ్వు చెప్తావు ఆ మాట? అట్లా కాదన్నయ్య, ఇవన్నీ కాదులే. కానీ నాకు ఒక చిన్న డౌట్. చెప్పన్నయ్య. లోతు నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఉంది బైబిల్లో. ఉంది అన్నయ్య. నువ్వు దీనికి ఒప్పుకుంటావా అన్నయ్య? లోతు నీతిమంతుడు అని ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకుంటే దేవుడు రాసిన మాట నేను ఎవరిని ఒప్పుకోకపోవడం అంటే ఎలా నీతిమంతుడు అవుతాడు? నువ్వు చెప్పన్నయ్యా. కూతుళ్ళతో చేశాడు తమ్ముడు. చేసిన నీతిమంతుడు ఎందుకు అవుతాడు? అంటే ఆయన చేయలేదన్నయ్యా, నిజంగా చెప్తున్నాను. ఆయన అయితే చేయలేదు. మరి చేయకుండా ఎలా పైకి లేచింది తమ్ముడు? అంటే ఈ కుమార్తెలు ఏమనుకున్నారంటే, అన్నా మనకు లోకంలో ఏ పురుషుడు లేడు మన తండ్రి తప్ప. సార్ నేను వాళ్ళ సంగతి అడగట్లేదు. చిన్నపిల్లలు తప్పులు చేస్తారు, దాన్ని నేను కాదన్ను. కానీ లోతుకి ఎట్లా లెగుస్తుంది తమ్ముడు? నా డౌట్ అదే. వాడు చనిపోయి ఉన్నట్టు పడుకున్నాడు, వస్త్రహీన మత్తుగా పడి ఉన్నాడు. 2 పాయింట్లు తమ్ముడు గుర్తుపెట్టుకో. వచ్చేసి వీర్యము బయటికి రావాలంటే మీదకి ఊపాలి, అవునా? లోతు మత్తుగా పడి ఉన్నాడు. లోతు అయితే పైకి ఊపలేడు. పైకి ఎక్కి ఊపుకోవాల్సింది ఎవరు? కూతురులే ఊపుకోవాలి ఆయన మీదకి ఎక్కి, అవునా కాదా? చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. నాకు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, లోతు ఫుల్ గా తాగిపోయి పడిపోయాడు తమ్ముడు, ఆయనకి స్పృహ లేదు ఒంటి మీద, అవునా? అలాంటి మీద కోపలేడుగా. అంటే వీళ్ళే చేసినట్లుంది కదన్నయ్య. ఒక మాట లోతు ఏం చేశాడంటే పనుకున్నాడు కింద తాగేసి. అంటే ఆయనకు తెలుసు ఆయన మత్తులో ఉన్నాడు. అదే మంచి తెలుసు, చెడ్డు తెలియదు తమ్ముడు. అంటే నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు మీద ఎక్కి వీళ్ళు తమ్ముడు ఇక్కడ నీకు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. పెళ్ళయిందా నీకు? నాకు పెళ్ళయింది అన్నయ్య. అయితే ఈయన తమ్ముడు ముగ్గురు కొడుకులు అన్నయ్య. తమ్ముడు చెప్తా నేను. అయితే చెప్పన్నయ్య. ఇప్పుడు నీకు తెలుసు నువ్వు పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయావు, అసలు నీకు మెలకు లేదు. ఎవరైనా వచ్చి నీ అంగాన్ని ప్రేరేపిస్తే, అంటే అటు ఇటు కదిపి ఏమైనా చేస్తే నీకు లెగుసుద్దా నిద్రలో ఉంటే ఫుల్ గా? అన్నయ్య వాళ్ళకు ఆల్రెడీ కొద్దిగా మెలికే ఉంటుంది అన్నయ్య. తాగునే కొద్దిగా మెలికే ఉంటుంది. అంటే మెలుకు అంటే లోతు ఇక్కడ తెలిసే తప్పు చేశాడంటావా? మరి నువ్వు ఆ మాట అంటే లోతు తెలిసి తప్పు చేసినట్టు అయితే. అంటే అట్లా కాదన్నయ్య, ఆయనకు మంచి చెడ్డు అనేది ఆలోచన ఉన్నది ఆ మైకంలో ఉండదా? సరే తమ్ముడు, ఓకే. ఇప్పుడు ఆయనకి ఎందుకంటే అంత మత్తులో ఉన్నప్పుడు మనిషి ఎక్కి ఊపాలన్నా కూడా కష్టమే. కూతుళ్ళే ఆయన మీదకి ఎక్కేసి ఊపుకొని ఉంటారు అనుకుందాం మాట వరుసకి. అదేమైతే తెలుసా తమ్ముడు, స్పెరం వీళ్ళు మీదకి ఎక్కి ఊపుతున్నప్పుడు అంటే వీడు కింద పడుకున్నాడు. ఆ యాంగిల్ చెప్తా నేను. లోతు ఏం చేస్తే కింద పడుకున్నాడు, కూతుళ్ళు పైకి ఎక్కేసి కూర్చున్నారు. వాడిపైన లోతు పైన కూర్చొని 2 కాళ్ళు అటు ఇటు పంగ చీల్చి కింద పెట్టుకొని కొడుతున్నారు. కొడుతున్నప్పుడు లిక్విడ్ వచ్చింది లోతుకి బయటికి. కానీ ఆ లిక్విడ్ లోపలికి వెళ్ళిపోతుంది తమ్ముడు. ఏమైతే తెలుసా, కిందకి జారిపోయింది. అలా ఎక్కి కొడితే అప్పుడు కడుపు కాదు అది. ఆ సంగతి తెలుసా తమ్ముడు నీకు? ఒక స్త్రీ పైకి ఎక్కి కొడుతున్నప్పుడు ఆ అవుట్ అవ్వగానే లిక్విడ్ అంతా కిందకి వచ్చేస్తుంది, పైకి వెళ్ళదు, యోనిలోకి వెళ్ళదు. అప్పుడు గర్భం వచ్చే అవకాశం లేదు అది. మరి నాకు ఇది తమ్ముడు ఫస్ట్ డౌట్ ఏంటంటే, లోతు అయితే ఊపలేడు మీద ఎక్కి. రెండో డౌట్ ఏంటంటే, ఆ లిక్విడ్ ఇట్లా పైకి వచ్చినప్పుడు అది గర్భసంచిలోకి వెళ్ళదు, కిందకే వచ్చేస్తుంది, మొత్తం కిందకే కారిపోయింది. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, మొదటి పెద్ద కూతురుతోనూ చిన్న కూతురుని ఫస్ట్ సెక్స్ చేస్తారు, గుర్తులేదు నాకు. చేసినప్పుడు రెండో రోజు రాత్రి ఆయన గుర్తుండదా? అంటే రాత్రి ఏం జరిగింది అంటే, ఇప్పుడు నాకు వీర్యం అవుట్ అయింది అనుకో తమ్ముడు, పొద్దున కల్లా మనకు తెలుసుద్ది, స్వరం అంతా తడితడిగా ఉంటది, అంత తెలుసుద్ది. లోతుకు రెండోసారి వెళ్తున్నప్పుడు తెలియలేదా? ఫస్ట్ ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి, వీళ్ళకి 5 నెలలు 4 నెలలు 3 నెలలు గర్భవతి కడుపు పెరుగుతూ ఉంటది.
అప్పుడు లోతు చూసి ఏమే దొంగ మండలారా మీ కడుపు చేసింది ఎవడే అని చెప్పి వాళ్ళని ఎందుకు కొట్టలేదు, వాళ్ళకి ఎందుకు శిక్షించలేదు వాళ్ళని? అంటే కడుపులు వేసుకొని తిరుగుతున్నారు కదా తమ్ముడు. ఏమే దొంగ మండలారా కన్న తండ్రితో తప్పు చేయించారు మీరు, మిమ్మల్ని చంపేయాలని చెప్పి లోతు ఎందుకు చంపలేకపోయాడు ఇద్దరిని కూడా? అంటే వాళ్ళకి తెలియదన్న, లోతుకు తెలియదన్నయ్యా. కడుపు ఎట్లా ఆయన అడుగుతాడు కదా తమ్ముడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు, మీ చెల్లెలు మీ అక్కో లేకపోతే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు మీ ఇంటి పక్కలు అడుగుతారు, పెళ్లి కాకుండా కడుపు అయింది ఆమెకి. అందరూ అడుగుతారు, అడగరా అరే నువ్వు కడుపు ఎవరు చెక్ చేయించుకున్నా? మనమే చుట్టుపక్కల అడిగితే కన్న తండ్రి అడగడా వాళ్ళ కూతుర్లని? అడుగుతాడు. మరి వీళ్ళు కడుపు 7వ నెల 8వ నెల పొట్టలు వేసుకొని లోతు ముందు తిరుగుతున్నప్పుడు ఏమే లంజమండలారా నీ కడుపు చేసినోడు ఎవడే, దొంగ మండలారా అంటే అప్పుడు నాన్న నువ్వు తాగి ద్రాక్షరసం పోయించావు అంటే వాళ్ళిద్దరిని కొట్టి చంపేయాలి కదా వెంటనే. ఏమే మీరు చేసిన తప్పు, కన్న తండ్రి చేత మీరు పాపం చేయించారు, దేవుని దృష్టిలో నేను పాపాత్ముని మీరు పాపాత్ముని అని చెప్పి వాళ్ళిద్దరిని ఎందుకు కొట్టి చంపలేకపోయాడు? సరేలేనయ్యా, నువ్వు అడిగినావు, నేను కూడా పాయింట్ చెప్తాను. చెప్పు తమ్ముడు, తెలిసి ఇప్పుడు లోకంలో ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళకు ఆపోజిట్. ఎందుకు లేదు తమ్ముడు? అబ్రహాము వేరే దేశం వెళ్ళాడు కదా, వేరే దేశంలో కూడా ఉన్నారు కదా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి వీళ్ళు సుధమ గుమర నగరాల నుంచి డైరెక్ట్ వేరే ఊరికి వెళ్తారు. ఆ ఊర్లో ఉండలేక మళ్ళీ వెళ్ళి కొండ గుహల్లో ఉంటారు. అంటే ఆ ఊర్లో కూడా సుధమ గుమర నాశనం అయిపోయిన తర్వాత వేరే ఊరు కూడా ఉంటుంది. ఆ ఊర్లో జనాభా ఉన్నారుగా, ఆ ఊరు రెండు కొండ గుహలోకి వెళ్తారు వీళ్ళు. ఇది ఒక పాయింట్. సరే వీళ్ళకి ద్రాక్షరసం ఎలా తయారైంది పోనీ ఏదన్నా చెప్పు తమ్ముడు. ద్రాక్షరసము భూమి మీద ఎవరు మనుషులు లేరు, వీళ్ళకి ద్రాక్షరసం తయారు చేసి వాళ్ళ తండ్రికి ఎలా తాపిచ్చారు? అప్పుడు ఉన్నది కదా అన్నయ్య, ఉన్నది కదా తమ్ముడు. నువ్వేమన్నావు భూమి మీద జనాలు ఎవరు లేరు అన్నావు. అంటే వాళ్ళు చెప్పిన ఆలోచన బట్టి లేరనిపిస్తుంది అన్నయ్య నాకు. వాళ్ళ మధ్యలో అనుకో ఒక ఊరే అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది పోనీ చెప్పు, ఎవరు తయారు చేశారు? అసలు ఎవడు లేనప్పుడు ద్రాక్ష తోట ఎక్కడిది, ద్రాక్ష రసం ఎక్కడిది? అప్పుడు చెట్లు ఉండింటాయి అన్నయ్య, చెట్లు వాళ్ళు ఆ విధంగా చేసి ఉండొచ్చు. మరి ఇదంతా ఎట్లా నమ్ముతాం తమ్ముడు చెప్పు? ఇదంతా ఒక కట్టుకథలాగలేదు. ఏం లేదన్నయ్య, అది ఒక స్త్రీ మీదకి ఊపుతున్నప్పుడు లిక్విడ్ అంతా కూడా కిందకి జారిపోయింది, లోపలికి వెళ్ళదు. కడుపు కావాలి అంటే స్త్రీని కింద పనుకోబెట్టాలి, పురుషుడు పైకి ఎక్కాలి. అప్పుడు లిక్విడ్ లోపలికి ఫోర్స్ గా గర్భసంచిలోకి వెళ్ళిపోద్ది. గర్భసంచి పొడవు వచ్చేసి మొత్తం 9 అంగుళాలు ఉంటుంది. 9 అంగుళాలు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వీర్యం చిమ్మాలి లోపలికి. చిమ్మి లోపలికి వెళ్ళిపోయి స్త్రీ ఇప్పుడు తమ్ముడు నీకు తెలియట్లే, వీర్యం ఉంది కదా, బయటికి రాగానే ఏమైందో తెలుసా నీకు? ఒక పావు గంటకి అర్ధ గంటకి వాటర్ అయిపోయింది అది. ఆ చిక్కగా లిక్విడ్ లాగా ఉండదు అది. ఇప్పుడు స్త్రీ యోని లోపలికి ఎట్లా వెళ్ళిపోయిందో తెలుసా నీకు? లిక్విడ్ కింద పడంగానే ఆ వీర్యం నేల మీద పడంగా లేకపోతే యోనిలో పడంగానే అది జస్ట్ వాటర్ లాగా లిక్విడ్ అయిపోద్ది. 10 నిమిషాలకు పావు గంటకు వాటర్ లాగా అయిపోయింది. వాటర్ లాగా వెళ్ళినప్పుడు అప్పుడు స్త్రీ యోనిలోకి వెళ్ళిపోయింది లోపలికి. నీకు ఇలా పైకి చిమ్మంగానే ఇప్పుడు స్త్రీ పైన ఉంటది, ఇలా వీర్యం చిమ్మంగానే ఆ యోని చుట్టుపక్కల గోడలకు అంతుక్కునేది నీళ్ళు అయిపోయి కిందకి జారిపోయింది. ఆ పాస్ పోసినప్పుడు గర్భం అయ్యే ఛాన్సే లేదు. లోతెక్కి ఊపితేనే, లోతు మీదకి ఊపితేనే ఆ వీర్యం లోపలికి వెళ్ళి నీళ్ళగా మారి గర్భసంచిలోకి వెళ్ళుద్ది, అప్పుడు కడిపోయింది. ఇది నా డౌట్ తమ్ముడు. అంటే ఇప్పుడు వాళ్ళు చేయలేదంటావు అన్నయ్య? నా డౌట్ అదే కదా తమ్ముడు. మరి ఇంత సైంటిఫిక్ గా చూస్తే లోతే బాగా మందు వేసుకొని చిక్కు కోసం తమ్ముడు ఈయన మందు వేసుకుంటే ఏంటంటే బాగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్పి నేను విన్నాను. నాకైతే అలవాట్లేదు తమ్ముడు. ఏంటంటే ఒక క్వార్టర్ వేసామనుకో మంచి ఊపు వస్తుందంట. లోతు కూడా అలా వేసి ఒక 5-6 రౌండ్లు వేసాడా, ఇది ఫస్ట్ పాయింట్. లోతుకు తెలియదు అన్న అర్థం ఏంటంటే ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. లోతు ద్రాక్ష రసం దాగి పడుకున్నాడు లోపల, కూతురు దాగిపిచ్చారు. దాగిపించగానే ఈయన ఫుల్ తాగేసి పడుకొని వాళ్ళ కూతురు పక్కన పడుకోగానే కూతురు తెలుసు ఆయనకి, తెలిసి మీద ఎక్కి పడుకొని ఉంటాడు. అంటే ఇక అక్కడ ఏముంటదంటే ఎప్పుడు పండినో ఎప్పుడు లేచిపోయినో లోతుకు తెలియదు అని రాశారు పాయింట్ అక్కడ. అంటే ఎప్పుడు పడుకున్నారు ఎప్పుడు లేచారో తెలియదు లోతుకని రాశారు. అంటే వీడు తాగి పడుకున్నాక లోపల కూతురు వచ్చి ఉంటది. కూతురు వచ్చి బాగా కూతురు నేసి ఉంటాడు వీడు. అయితే తమ్ముడు ఈయన నా డౌట్ ఈయన కూతురు బాగా వేయంగానే వీడు బాగా ఎప్పుడంటే సహజంగా నీకు తెలిసే ఉంటది, బ్యాటింగ్ 2-3 రౌండ్లు నీరసం వచ్చి మగడు నిద్ర వస్తుంది. అలా 3 రౌండ్లు కూతురు లోతు నిద్రపోయి ఉంటాడు. ఈమె నిద్రపోయినప్పుడు బయటికి వెళ్ళిపోయి ఉంటది. అందుకే అక్కడ ఏం రాశారంటే
లోతు త్రాగి పడుకున్నప్పుడు ఎప్పుడు వచ్చినో ఎప్పుడు లేచిపోయినో తెలియదని రాశారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? వీడు ఫస్ట్ దాన్ని 2-3 రౌండ్లు వేసిన తర్వాత వీడు నీరసం వచ్చి పనుకొని ఉంటాడు. పనుకోనగానే అప్పుడు వెళ్ళిపోయి ఉంటది. కరెక్టే కదా? ఇప్పుడు ఎప్పుడు వెళ్ళి వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆయనకు తెలియదు కదా. అందుకని అలా రాసి భ్రమించొచ్చారు. ఇది రకరకాల కారణాలు ఉన్నాయి తమ్ముడు. లోతు అయితే తెలియకుండా మాత్రం సెక్స్ చేయలేదని నా దృఢ విశ్వాసం తమ్ముడు. ఎందుకంటే కడుపు అవ్వాలి అంటే మగవాడు పైకి ఎక్కాల్సిందే కంపల్సరిగా. ఎందుకంటే ఇప్పుడు కన్నె పిల్లలు ఉన్నారు తమ్ముడు, పైకి ఊపమంటే ఊపలేరు, ప్రాక్టీస్ ఉండాలి వాళ్ళకి. ఫస్ట్ టైం అమ్మాయిని మీదకి ఊపుకోలేదు. ఎందుకంటే ఆ లోపల పెట్టగానే మంట పుట్టింది, యోనంతా మంట పుట్టింది ఫస్ట్ టైం ఎవరికైనా. ప్రపంచంలో ఎవరికైనా సరే మగోడి మీదకి ఫస్ట్ ఒక స్త్రీ మగోడి మీదకి డైరెక్ట్ గా చేయలేదు, మంట పుట్టింది. పెట్టుకో లోపల అట్లా దూరంగానే కారం పోసినంత మంట పుట్టుద్ది. అలా అంత మంట పుట్టినప్పుడు ఈమె ఎలా ఊపుకుంటది? అసలు ఛాన్స్ ఏది? అంటే ఇప్పుడు మనము అంటే లోతే చేసినాడు తెలిసి కూడా అని అంటావు అన్నయ్య నువ్వు చెప్పే మాటలు. అంతే కదా తమ్ముడు, మరి నేను చెప్పేది ఎట్లా అన్నయ్య? అట్లా కాదు, నీతిమంతుడని రాయడు కానీ ఆయనకు తెలియలే. చెప్పాను తమ్ముడు, స్త్రీ అయినా సరే ఒక స్త్రీని అడుగు, ఫస్ట్ టైం పైకెక్కి ఊపగలదా? ఫస్ట్ టైం పెట్టించుకొని ఊపగలదా? ఎందుకంటే పెడితేనే మంట పుడుతుంది బాగా, చాలా సున్నితమైన పార్ట్ అది. అలాంటి పార్ట్ లో వేలు పెట్టుకుంటేనే మంట పుట్టిద్ది. అలాంటిది అంతలో 6 అంగుళాల మడ్డ తీసుకెళ్లి లోపల పెడితే కారం పోసినట్టు ఉంటది. ఫస్ట్ టైం ఎవ్వరు కూడా ఓర్చుకోలేరు. అంత నొప్పితో అలా ఊపింది అంటే అది ఎంత అసలు దుస్సాధ్యం అది. కాకపోతే ఇంకో మాట అనొచ్చు, లేదన్నా ఈ లోతు కూతురు ఎంతో మంది బ్యాటింగ్ చేయించుకున్నారు అంతకు ముందంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను. మళ్ళీ లేదన్నయ్య అట్లా లేదు. మరి అలా వాళ్ళ ఆలోచన ఎట్లా అంటే మన కోసము ఎవరు లేరు, మన తండ్రికి మద్యం ఇచ్చి మనము చేద్దామని తండ్రికి తెలియకుండానే చేస్తారు, తెలియకుండా ఒకరు లేచేస్తారు. అదే తమ్ముడు, తండ్రికి తెలియకుండా చేయటం అంటే ఏంటది? ఆడు తాగేసిన తర్వాత క్వార్టర్ తాగిన తర్వాత కొంచెం మత్తు వచ్చి ఉంటది. రాగానే ఎప్పుడు ఇది గదిలోకి వెళ్ళిందో, లోతుది ఎప్పుడు లోపలికి వచ్చిందో తెలియదు, టైం తెలిసి ఉండదు లోతుకి. బహుశా కరెక్ట్ చెప్పాలంటే 9ంటికి వచ్చిందో 10ంటికి టైం తెలియదు లోతుకి. ఎందుకంటే తాగున్నాడు కదా. ఫుల్ 3 రౌండ్లు అయిపోయిన తర్వాత 4 రౌండ్లు అయిపోయిన తర్వాత నైట్ అన్ని 4-5 రౌండ్లు వేసిన తర్వాత అలసిపోయి నిద్రపోతుంటాడు లోతు. నిద్రపోయినప్పుడు ఏమో బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే రాశారు అక్కడ, ఎప్పుడు పండునో ఎప్పుడు లేచిపోయినో లోతుకు తెలియదు అని రాశారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు, కొంతమంది పెళ్ళైన మగవాళ్ళు ఉంటారు, రాత్రల్లా భార్యతో బాగా 4-5 రౌండ్లు వేస్తారు. ఏంగా వాడు కలిపొచ్చి నిద్రపోతాడు, పొద్దున లేచి చూస్తాడు ఇలా, వాళ్ళ భార్య ఉండదు. ఏమేమి చూస్తే ఒంటిలో టీ పెడతా ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ భార్య రాత్రిపూట ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచిపోయిందో కూడా భర్తకు కూడా తెలియదు. మరి అవునా కాదా? ఇప్పుడు ఆఫీస్ నుంచి తమ్ముడు, ఆఫీస్ నుంచి ఒక పురుషుడు అలసిపోయి పడుకుంటాడు తమ్ముడు, భార్య ఏం చేస్తారు? రాత్రి ఇంటి పని వంట పని చూస్తే రాత్రి 12ంటికి వస్తుంది. మొగుడు పక్కన పడుకోమని అప్పుడు మొగుడు లేపుతుంది. లేపగానే మొగుడు 2 రౌండ్లు వేస్తాడు. ఏంగా నేను పొద్దునే మళ్ళీ 5ంటికి లేచి మొగుడు క్యారేజ్ లేస్తుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇక్కడ మొగుడు పక్కన ఎప్పుడు పడినో ఎప్పుడు లేచినో మొగుడు తెలియదు అని రాస్తారు. మరి రాస్తే ఇప్పుడు వాడు మొగుడు తెలియకుండా వేసినట్టు అయితే చెప్పు. అంటే మనందరినీ పిచ్చోళ్ళని చేశారు తమ్ముడు, బైబిల్ ఒకటి చూపించి. కన్న తండ్రి అసలు తెలిసి చేసినా తెలియజేసినా కన్న కూతురు కడుపు చేయడం మహా పాపం. ఆ పాపాన్ని సరిదిద్దుకోవాలంటే వాళ్ళిద్దరిని చంపేసేయాలి, కూతుళ్ళు ఇద్దరిని. ఇంకా అమోని మోయాబిన్ వంశాలుగా వచ్చింది. ఎంతమంది కరెక్ట్ తమ్ముడు? నువ్వు ఆలోచించు ఓ బిడ్డ తండ్రిగా. మనం గుడ్డిగా నమ్మొచ్చు, బైబిల్ని గుడ్డిగా నమ్మొచ్చు, కానీ ఇలాంటి విషయాలను కూడా గుడ్డిగా నమ్మితే మనకున్న సంస్కారం కిందకు జారిపోతుంది తమ్ముడు. అంటే యోగు నీతిమంతుడు కాబట్టే బిడ్డల్ని ఏమనలేకపోయినాడు. వాళ్ళు చేసిన తప్పును తమ్ముడు, మనకు తప్పు చేస్తే బిడ్డలు తప్పు చేస్తే నరికి తెంగాలి. తండ్రితో తప్పు చేశారు, నరికి తెంగాలి. ఇప్పుడు వేరే వాళ్ళు కడుపు చేయించుకున్నారు తమ్ముడు, ఏదో కామంతో కాలు జారింది అని చెప్పి సర్దుపోయి వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు. కానీ కామంతో కన్న తండ్రితో కడుపు చేయించుకుందంటే అలాంటి దాన్ని కన్న తండ్రి బతకనిచ్చాడంటే నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి తప్పు జరిగినప్పుడు తండ్రి చేత ఇద్దరు నరికిస్తాడు. అంటే దేవుడే చెప్పించినాడని అనుకోండి ఉండొచ్చు. అదే ఎట్లా అన్నా? దేవుడే చేయించాడు కడుపు? అట్లా కాదన్నా, ఇప్పుడు అనుకుంటాడేమో అంటండా. అట్లా ఏమని? ఎట్లా?
ఇప్పుడు నీకు నాకు తెలుసు కదా, లోతు కుమార్తెలు లోతుతో చేసినారని నీకు నాకు తెలుసు. దేవుడికి తెలియదా? అంటే దేవునికి కూడా తెలుసు అన్నయ్య. మరి తెలుసు కదా తమ్ముడు. కనీసం లోతు దానికి యోనిలో అట్లా పెడుతున్నప్పుడు చేయటం పెట్టి ఏమేమి మీరు చేసిన తప్పని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయాడు దేవుడు? ఏమే సుమదా గుమరా నగరాలకు వెళ్ళండి, సుమదా గుమరా నగరాలు కాల్ చేస్తున్నాను, లోతు నీతి మంతుడు అన్నప్పుడు మరి కూతుళ్ళతో తప్పు చేసిన లోతు కూతుళ్ళు కూడా చంపేయాలి కదా. సుమదా గుమరా నగరాలు తగలబెట్టినప్పుడు వీళ్ళని కూడా చంపేయాలి కదా తమ్ముడు. అంటే నీతిమంతుడని లోతు ద్వారా కూడా సంతానం ఉండాలని అనుకుంటుండే అన్నయ్య. లోతు నీతి మంతుడు అయితే సరే బానే ఉంది తమ్ముడు, లోతు నీతి మంతుడే. మరి కూతుళ్ళు నీతి మంతుల్లా? అందుకే ఆ సంతానాన్ని కూడా దేవుడు కొన్ని విధాలుగా మార్చినాడు, కొన్ని విధాలుగా కాల్ చేసినాడు కదా. నేను అడుగుతున్నా అది కాదు. లోతు నీతి మంతుడు అన్నావు సరే, కూతుళ్ళు నీతి మంతురాలా? కూతుళ్ళా అల్వా కాదు. మరి కానప్పుడు ఎందుకు చంపేయలేదు? సుధమా గుమరా నగరాన్ని జనాలు చంపేసిన దేవుడు వీళ్ళిద్దరిని ఎందుకు చంపలేదు, లోతు కూతుళ్ళని? అంటే ఆ సంతానాన్ని కాల్ చేసినాడు కదా అన్న. ఏ సంతానాన్ని? అదే తమ్ముడు ఒక నిమిషం విను. సుధమా గుమరా నగరాలు మొత్తానికి కాల్ చేశాడు, ఎందుకంటే వ్యభిచారం పెరిగిపోయిందని అక్కడ. ఇప్పుడు వ్యభిచారం అంటే పక్కనోడు పెళ్ళాను పక్కనోడు దాన్ని వేయటం కాదు, సొంత కూతుళ్ళతో సెక్స్ చేసిన వ్యభిచారం కిందే వస్తుంది అది. సంసారం అంటే భార్యాభర్తలు చేసేది మాత్రమే సంసారం, మిగతా ఎవరితో చేసినా వ్యభిచారమే. ఇప్పుడు అక్కడ వ్యభిచారం పెరిగిపోయింది కాబట్టి అందరినీ చంపేసినోడు మరి లోతు తన కూతుళ్ళతో సెక్స్ చేసినప్పుడు ఇది కూడా వ్యభిచారం కింద వస్తుంది, సంసారం కిందకి రాదు. పెళ్లి చేసుకుంటే సంసారం కింద వస్తుంది. మరి వీళ్ళు చేసిన కూడా వ్యభిచారం, వీళ్ళు ఎందుకు చంపలేదు యెహోవా దేవుడు? మరి అంటే దేవుడు వీళ్ళని ఎందుకు చంపలేదా అంటావు? అంతే కదా, తప్పు చేసినప్పుడు. ఇప్పుడు సుధమా గుమరాలను తగలబెట్టిన దేవుడు ఇది వ్యభిచారం కింద ఆయన కనిపించలేదా ఏంటి? అంటే ఇప్పుడు మన కన్న కూతురు ఏంటదన్నయ్య ఒక తమ్ముడు. ఇప్పుడు లోతు కూతురు యెహోవా కూతురా? ఆ దేవుని పిల్లలు అందరం దేవుని పిల్లలమే. సుధమా గుమరాల నగరాల్లో ఉన్న జనాలు వాళ్ళు మారు మనసు పొందలేదన్నయ్య, మారు మనసు పొందలే. ఒకవేళ మారు మనసు పొంది తండ్రితో దెంగించుకున్న తప్పు కదా తమ్ముడు? నాకు తెలియక అడుగుతున్నాలే. మారు మనసు పొంది కన్న తండ్రితో దెంగించుకుంటే తప్పు కాదు, దేవుడు రక్షిస్తాడంటావు, అంతేనా నువ్వు చెప్పేది? అంటే ఇప్పుడు వ్యభిచారులను అందరినీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయినాడంటే అందరూ వ్యభిచారం. యేసుక్రీస్తు సంగతి చెప్పకలే గాని లోతు కూతురుని యెహోవా దేవుడు సుధమా గుమరా నగరాలు తగలపెట్టిన దేవుడు, భస్వం చేసిన దేవుడు వ్యభిచారం పెరిగిపోతుందని మరి లోతు తన కూతురు చేస్తే ఆ కూతురుని ఎందుకు చంపలేదు? దీనికి ఏమైనా సమాధానం ఉందా తమ్ముడు నీ దగ్గర? ఈ సమాధానం నేను చెప్తాను అన్నయ్య. అప్పుడు వాళ్ళ సంతానము లేదు, మా నాయన ద్వారా మాకు సంతానం ఉండాలని ఆశపడినారన్నయ్య. నేను వాస్తవం చెప్తాను. వాళ్ళు తప్పు చేసినట్టే కాదా అన్న? నేను చెప్తాను, నువ్వు చెప్పేంత వరకు నేను వింటాడా? తమ్ముడు తప్పు చేశారా రైట్ చేశారా నీ దృష్టిలో? నా దృష్టిలో అయితే వాళ్ళు ఏదో మనకు సంతానం లేదు, మన నాయన ద్వారా మన సంతానం కలగజేసుకోవాలనే ఆశ వాళ్ళ పుట్టింది. ఇదైతే మంచి ఆశ అనుకున్నా, ఆయనకు తెలియదు. ఇప్పుడు భూమి మీద జనాలు లేరని రాసిన మాట తప్పు అసలు బైబిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సుధమా గుమరాల నుంచి ఫస్ట్ తర్వాత వేరే నగరానికి వెళ్తారు. ఆ నగరంలో కొన్ని రోజుల నుండి భయపడి అక్కడి నుంచి మళ్ళీ కొండ గుహలోకి వెళ్ళిపోతారు. సుధమా గుమరా నగరాలు తగలబడిన తర్వాత పక్క ఊర్లో ఉంటారు వీళ్ళు. ఊరు బానే ఉంటది, సేఫ్ గా ఉంటది ఆ ఊరు. కానీ వీళ్ళకి నచ్చక మళ్ళీ కొండ గుహలోకి వెళ్ళిపోతారు. మరి ఈ ఊర్లో జనాలు ఉన్న సంగతి తెలుసు కదా. అది కాకుండా అబ్రహాం ఉన్నాడు, వీళ్ళ బాబాయో పెదనాన్న ఉన్నాడు అబ్రహాము. వేరే ఊర్లో ఉన్నాడు, జనాలు అక్కడ కూడా ఉన్నారని తెలుసు ఈ లోతు కూతుళ్ళకి. మరి బైబుల్ ఇలా తప్పుల్ని సమర్థిస్తూ లోతు కూతుర్ని వెనకేసుకొస్తుంది, ఎంత మటుకు న్యాయం తమ్ముడు? బైబిల్ వెనకేసుకొచ్చేదంటే ఈ మాటలు రావన్నయ్య. అదే నీకు కొన్ని అర్థం కావడం లేదన్నయ్య. బైబిల్ వెనకేసుకునేదైతే ఈ మాటలు రాయకపోయిండు, వాస్తవాన్ని తెలియజేసేదే బైబిల్ తమ్ముడు. ఇప్పుడు యెహోవా వచ్చి ఏమే దొంగ మండలారా, భూమి మీద చాలా మంది జనాభా ఉన్నారు, మీరు తండ్రితో కడుపు చేయించుకోవాలని ఆలోచన రావటమే తప్పు అనే మాట ఎందుకు అనలేదు దేవుడా? వీళ్ళ ఆలోచన దేవునికి మంచిది కనిపించింది అన్నయ్య. మంచిదిగా ఉందా? ఎట్లా అంటే తండ్రితో కడుపు చేయించుకోవడం దేవుడి దృష్టిలో మంచిదే. వీళ్ళు ఎట్లా ఆలోచన చేసినారంటే మనకి ఎవరు లేరు. నువ్వు అన్న స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, తండ్రితో కడుపు చేయించుకోవడం పిల్లలు కడుపు చేయించుకోవడం దేవుడి దృష్టిలో మంచిదే. అట్లా కాదన్నయ్య నేను చెప్పేది. ఇప్పుడు తండ్రి మనకి ఎవరు లేరు ఇక్కడ.
తండ్రి దృష్టిలో కడుపు చేయించుకుంటే ఏ రకంగా మంచిదని చెప్పు పోని. అంటే తండ్రి చేయలేదన్నయ్య, తండ్రి చేయలేదు, కుమార్తెలు చేసినారు. అంటే మీదెక్కి ఊపారంటావు నువ్వు, వాళ్ళకి మీదెక్కి ఊపుకున్నారా? అంతే కదన్నయ్య. మరి ఊపితే ఫస్ట్ టైం మంట పుట్టి తమ్ముడు, మామూలు మంట కాదు, గొడ్డు కారం లోపల పోసి పెట్టినట్టుంటది లోపల. అలాంటి గొడ్డు కారం పెట్టినట్టు యోనిలో ఉంటే వీళ్ళు పైకెక్కి ఎలా ఊపుతారో ఆ లిక్విడ్ లోపలికి ఎలా వెళ్ళుద్ది? ఇట్లా స్ట్రైట్ నుంచి మన అంగం ఇట్లా ఉంది తమ్ముడు. ఒక స్త్రీ వచ్చి అటో కాలు ఇటో కాలేసి మగోడు పనుకుంటే లోపల చేతితో పెట్టుకుని తమ్ముడు, పెట్టుకోగానే మంట పుట్టింది ఫస్ట్ టైం ఎవరికైనా. బాలే మంట, అసలు అదిరిపోయే మంట అనమాట. ఫస్ట్ టైం వద్దు వద్దు అంటారు, మంట పుట్టిద్ది. అట్లా 2-3 సార్లు 2-3 రోజులు ట్రై చేసిన తర్వాత అప్పుడు 4వసారి ఓకే అయితే అప్పటి నుంచి వదిలిపెట్టరు వాళ్ళు. అంటే ఇంకొక డౌట్ ఉంది తమ్ముడు ఇక్కడ మళ్ళీ. అయితే ఇప్పుడు ఒక స్త్రీకి గర్భం రావాలి అంటే ఆ డేట్స్ ఉంటాయి, పీరియడ్స్ ఉంటాయి. ఆ పీరియడ్స్ అయిపోయిన 12 రోజుల నుంచి 15 రోజుల లోపల ఎప్పుడైనా గర్భం వస్తుంది. మరి లోతు కూతుళ్ళకి ఒకేసారి ఇద్దరు గర్భం ఎలా వచ్చింది? ఒక రాత్రికే గర్భం వచ్చిందా? ఇది ఒక డౌట్ లేదు నాకు. ఒక రాత్రికే, ఇప్పుడు ఒక రాత్రి ఈడేసి చిన్న కూతుర్ని వేసాడు గర్భం వచ్చేసింది, 2వ రోజు రాత్రి పెద్ద కూతుర్ని వేసాడు గర్భం వచ్చేసింది. అంటే ఒకటేసారి వేస్తే ఒకటేసారి గర్భవతులు అవుతారా అనేది నా డౌట్. ఎలా ఇక్కడ ఆ విధంగా లేని పాట అయితే దేవుడు రాసి ఉంచాడు అన్నయ్య, దేవుడు ఎప్పటికి దాచిపెట్టాడు అన్నా. తమ్ముడు ఒక మాట చెప్తున్నా, ఈ గర్భము నాశనం అయిపోగాకంటే గర్భం నాశనం అయిపోదా దేవుడు చెప్తే? అవుతాది అన్నయ్య. మరి ఎందుకు చేయలేదు? 100% మరి ఎందుకు గర్భవతులను నాశనం చేయలేదు? ఆ గర్భం ఎందుకు పోగొట్టలేదు? తప్పు కదా అది. అదే వంశం నుంచి మన యేసయ్య వచ్చాడు కదా, ఎంత తప్పది. అదే వంశం నుంచి యేసయ్య వచ్చాడు. యూదా తామర రోడ్డు పక్కన సెక్స్ చేసుకున్నారు, అది కూడా వ్యభిచారమే, యూదా తామర చేసింది. మరి అలాంటి వ్యభిచారం నుంచి మన యేసయ్య వచ్చాడు. అంటే యేసయ్య రావడానికి కారణము అన్నా, అంటే వ్యభిచార వంశాన్ని ఎంచుకున్నాడని. అంటే ఉండన్నయ్య, నేను చెప్తాను దానికి కూడా. వీళ్ళు మారు మనసు పొందినారు, విశ్వాసులు కండారు. రహాబు ఎట్లన్నది దేవుని పిల్లలకు సహకరించింది. రహాబ్ అనే వేసే కూడా ఇవాళ వేగుల వారు పోయింటే యెహోషువ పంపిస్తే వాళ్ళ మీద కప్పి దాచిపెట్టి వాళ్ళకి దొరకకుండా వాళ్ళని పంపించింది. దేవుని పిల్లలు, మీ దేవుని మాట నేను విన్నాను, మీ దేవుడు గొప్పవాడని రహాబు కూడా చెప్తాదన్నయ్య. సరే అనుకుందాం, చెప్తానయ్యా. ఆ మంచితనాన్ని బట్టి వాళ్ళు పరిశుద్ధులు అయిపోయినారన్నయ్యా. అట్లాంటి పనులు చేయి, పాపులే అట్లాంటి. ఇప్పుడు నువ్వు ఉండవన్నయ్యా. సరే తమ్ముడు, రాహాబు మంచిదే, ఓకే ఒప్పుకుంటాను. మరి యూదా తామర మామ కోడలు రోడ్డు పక్కన సెక్స్ చేసుకోవడం ఇది ఎంత తమ్ముడు కరెక్ట్ అంటావు? అంటే మామ కోడలు అనేది వాళ్ళకు తెలియదు అన్నయ్య. అంటే ఇప్పుడు తమ్ముడు నీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ ఇక్కడ ఒక విషయం వివరించాలి. యువత ఏం చేస్తాడంటే గొర్రె బొత్తు కట్టి తీసుకోవడానికి వెళ్తాడు అనమాట. వెళ్తున్నప్పుడు ఈయన 3 వస్తుంది, ఏదో ఒక దాన్ని వెయ్యాలరా అంటే యూదా గోత్ర సింహం ఈయన. తమ్ముడు గుర్తుపెట్టు, ఈయన ఎవరు? యూదా గోత్ర సింహం. ఈయన మూల పురుషుడు యూదా గోత్రానికి. అలాంటి వాడికి 3 వస్తుంది అనమాట. ఎవరైనా ఒక అమ్మాయిని వెయ్యాలని కోరిక కలిగిద్ది. ఎవరు దొరుకుతారా అని అటు ఇటు తిరుగుతూ చూస్తుంటాడు, ఏది మడ్డ లేపుకొని తిరుగుతుంటాడు అటు ఇటు ఎవరు దొరుకుతారా అని. అప్పుడు ఈమె అక్కడ ముసుకేసుకొని నిలబడుద్ది. అంటే ఈయన 3 వచ్చింది, ఒక వేశ్య కావాలి అంటే అక్కడ ముసుకేసుకున్న స్త్రీ వేశ్య అనుకొని వెళ్ళాడు. అంటే ఈయన 3 వచ్చే వెళ్ళాడు వేశ్య దగ్గరికి వెళ్ళాలని చెప్పి. దేవుడి చేత ఎన్నుకోబడిన యూదా గోత్రపు సింహానికి 3 రావటం ఏంది? రోడ్డు పక్కన దాని దగ్గరికి వెళ్ళటం ఏంది? అంటే సరే ఆ కోడలో తెలియక వెళ్ళాడు, సరే దాన్ని పక్కన పెడదాం. అసలు 3 రావటం ఏంది వీడికి? 3 వచ్చి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాలనుకోవటం ఏంది యూదా గోత్రపు సింహము? అది ఎంత తప్పది చెప్పు, ఆలోచించు నువ్వు. అందుకే దానికి దేవుడు పనిష్మెంట్ కూడా ఇచ్చింటాడు అన్నయ్య. ఏమి ఇచ్చాడు? ఏదో ఒకటి ఇచ్చింటాడు, నువ్వు నీకే తెలిసింటాడు కూడా. ఏదో ఒకటి ఇచ్చింటాడు, ఇస్తాడన్నయ్య. అట్లా చేసినప్పుడు వీళ్ళల్లా పరిశుద్ధంగా మారినప్పుడే ఇప్పుడు తప్పులు రాసినాడు దేవుడు, మేలు రాసినాడు. ఎందుకంటే దేవుడు దాచలే ఏది కూడా. యూదా చేసిన తప్పు ఏంటంటే ఒక కండం ప్యాకెట్ వెళ్తే సరిపోయేది, కండం లేకుండా వెళ్ళాడు యూదా. నాకు అదే కొంచెం బాధ అనిపించింది. వెళ్తే సరిపోయేది కదా. అదే అన్నయ్య, అట్లాంటివి ఉంటాయి. అందుకే దేవుడు ఏది దాచిపెట్టేవాడు కాదు.
అవునవును, మొత్తం ఎప్పుడు చూపిస్తాడులే తమ్ముడు, నేనేం కాదనలేదు. దేవుడు అన్ని తప్పు ఇప్పుడు నేను చేసింటా నా తప్పులు కూడా దేవుడు ఎత్తి చూపిస్తాడు. నువ్వు వ్యభిచారం చేసినా తప్పు కాదు, నువ్వు అమ్మాయిలతో తిరిగినా తప్పు కాదు, నువ్వు ఏదైనా దేవుడు నమ్ముకో, అన్ని పాపాలు పోతాయి నీకు. రాహాబు రాహాబు విషయంలో అదే కదా. ఇప్పుడు రాహాబు వేసి తమ్ముడు దేవుని పిల్లలకు సహాయం చేసింది. అలానే నువ్వు కూడా 100 మంది ఆడవాళ్ళతో పనుకో, నువ్వు దేవుడి పిల్లలకు సహాయం చేయి, దేవుడు నిన్ను రక్షిస్తాడు. మారు మనసు పొందినాక దేవుడు ఇల్లు పుత్రులు అయినారన్నయ్య. మారు మనసు పొందినాక తమ్ముడు ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఫుల్ వ్యభిచారం చేయొచ్చా తమ్ముడు? తర్వాత మారు మనసు పొందొచ్చా నేను? ఒకటి చెప్తానయ్యా, నీకు దేవుని గురించి ఇన్ని తెలిసినాయి. నాకు తెలియదు యేసు గురించి. ఉండు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు అని నీకు క్షమించాడు లేదా? పౌలు తెలిసే దేవుడిని హింసించాడు కదా. పౌలు కూడా సౌలుకు ముందు యేసును బాగా తిట్టాడు, వాళ్ళ శిష్యులు కూడా హింసించాడు. కానీ పౌలుగా మారిపోయాడు కదా. ఇప్పుడు అలాగే నేను కూడా గోపి కౌలుగా మారిపోతే దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా? ఫస్ట్ దేవునికి తెలియన్నయ్యా పౌలుకు. ఫస్ట్ తెలియదు, నీకు తెలుసు అన్ని చెప్తున్నావు. కాదు, పౌలుకు అస్సలు తెలియదు, అన్ని తెలుసు. లేదన్నయ్యా చూడు. కాబట్టి పౌలు పాత నిబంధన చదివాడా లేదా? పౌలు చదివాడన్నయ్యా. మరి చదివినప్పుడు పాత నిబంధనలో గురించి తెలిసింది కదా. అంటే ఫస్ట్ ఆయన వచ్చినాక తమ్ముడు సౌల నన్ను హింసిస్తావని. అదే ఒక మాట చెప్తాను తమ్ముడు, యేసు నమ్ముకోక ముందు మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు. ఎన్ని చేసినా సరే, 100 మందిని రేప్ చేసినా, చిన్నపిల్లలు రేప్ చేసినా, పెద్దోళ్ళని రేప్ చేసినా, 60 ఏళ్ళ ముసలిదాన్ని రేప్ చేసినా, 100 కొంపలు కూలగొట్టినా, 100 మంది బాంబులు పెట్టి లేపేసిన యేసయ్యని నమ్ముకుంటే మాత్రం పరలోకం గ్యారంటీ. అంటే అన్నయ్య పాస్టర్లు చెప్పేది దేవుడు చెప్పే మాట చెప్తారు కానీ వాళ్ళ సొంత ప్రయత్నం చేస్తే నమ్మకూడదు మనము. తమ్ముడు నేను అదే అందరికి అదే చెప్తాను తమ్ముడు, నీ కుటుంబాన్ని నేను నాశనం చేసి యేసయ్యని నమ్ముకొని పరలోకం వెళ్ళిపోతే, నువ్వు హిందువు అయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. హిందువుగా అంటే తమ్ముడు దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నా ఇన్ని తమ్ముడు, నువ్వు హిందువు అనుకో కాసేపు. ఇప్పుడు మీకు భార్యాపేటలో ఉన్నారు కదా, ఉండారన్నయ్య. నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చంపేశాను తమ్ముడు, కాసేపు అనుకో, నాకు ఆ ఉద్దేశం లేదు, నువ్వు నా తమ్ముడివి, నువ్వు అన్నావు, నువ్వు కూడా నేను నీకోసం కూడా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నిన్ను చంపేశా, నువ్వు చచ్చిపోయావు, పాపం మీ భార్యాపేటలో అనాథలు అయిపోయారు. ఇప్పుడు పాపం వాళ్ళకి దిక్కులేదు, పోషించేవాడు నువ్వే కదా. అవులే అన్నయ్య, నువ్వు పోషించేవాడు అయితే నిన్ను నేను చంపేసినప్పుడు నీ బిడ్డలు అనాథలు అయిపోయినప్పుడు ఒకడు షెడ్ లోనో ఇంకొకరు ఎక్కడో పని చేసుకుంటా ఉంటాడు, మీ భార్య పాచి పని చేసుకుంటా ఉంటది, పిల్లలు చదవటం కష్టంగా ఉంటది, వాళ్ళు అప్రయోజకులు కారు, వాళ్ళిద్దరు పాపం ఏ గ్యారేజీలోనూ పని చేసుకుంటూ జీవితాంతా కష్టపడి బతుకుతారు. అదే నువ్వు ఉన్నట్లయితే నీ పిల్లల్ని IAS IPS చదివించుకునేవాడు, మంచి పొజిషన్ తీసుకొచ్చేవాడు. కానీ నేనేం చేశాను, నిన్ను చంపేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మారు మనసు పొందా. అయ్యా యేసయ్యా, నేను ఫలానా మా తమ్ముడిని చంపేశాను, నన్ను తప్పైపోయింది క్షమించాయా అని చెప్పి ఆయన నమ్ముకొని బాప్టిజం తీసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తాను, బాప్టిజం తీసుకున్నాను కాబట్టి బైబిల్ ప్రకారం బతికి నేను స్వర్గానికి వెళ్ళిపోతా. స్వర్గానికి వెళ్తాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు, నువ్వు హిందువు, నువ్వు యేసయ్యని నమ్మలా. నువ్వేం చేశావు, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చంపేశాను కదా, నువ్వు ఎప్పుడు వెళ్తావు అక్కడికి, నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే యేసు నమ్మలేదు నువ్వు. నేను అది చెప్పాను అన్నయ్య. అట్లా నేను చెప్తాను, దానికి కూడా ఒక మాట అండి, కంప్లీట్ చేయి. నేనేమన్నా చక్కగా యేసయ్యని నమ్ముకొని స్వర్గంలో ఉంటా, సింగిల్ బెడ్రూమ్ కట్టుకొని, నువ్వేమన్నా నిత్యము అగ్ని ఆరదు, పురుగు సాగు దాట, నువ్వు నిత్యం నరకం అనిపిస్తావు, నీ భార్య బిడ్డలు ఎంతో అన్యాయం అయిపోతారు భూమి మీద. ఇది నా స్టేట్మెంట్ తమ్ముడు, ఇప్పుడు నువ్వు చెప్పు. అంటే కొందరిని దేవుడు ఏమన్నాడంటే, క్రియలు లేకుండా కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు కొందరిని, వారు కూడా పరలోక రాజ్యం పోతారన్నయ్య. క్రియలు కూడా ఇంకా దేవుడు నమ్ముకోవటం ఎందుకు, ఇంకా ఎవడు క్రియలను బట్టి వాడి తీర్చి చెప్పేటప్పుడు దేవుడు ఇక మా కర్మ సిద్ధాంతం వస్తుంది కదా. అది కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, నువ్వు చేసిన కర్మలను బట్టే నీకు ఫలితం ఉంటుందని చెప్పావు, మా కర్మ సిద్ధాంతం చెప్పింది. అది నమ్ముకుంటే ఇంక యేసయ్యని నమ్ముకోవటం ఎందుకు మనం? అంటే అనేకులు బోధలు చేస్తున్నారని అందరు పరలోక రాజ్యం బోరన్నయ్యా. తమ్ముడు నేను అడిగిందని నీకు అర్థం కాలేదు. అర్థమైంది. తప్పున వాడి ఫలితం ఇస్తే దేవుడు అది కర్మ సిద్ధాంతం అవుతుంది, యేసయ్య సిద్ధాంతం అవుతూ.
ఎవడు క్రియలను బట్టి వాడికి ఫలితం ఇస్తా అంటే నువ్వు చేసే పనులు బట్టి నీకు ఫలితం ఉందంటే అది భగవద్గీత చెప్పిన మాట అది. అంటే నువ్వు చెప్పే మాట అన్నయ్య, నేను దానికి ఆన్సర్ దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఆ ఆన్సర్ దేవుడు చెప్పినాడు కాబట్టి చెప్తున్నాను. నా సొంత మాట కాదు. ఈ క్రియలు లేకుండా ఏ మనుషుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ మనుషుడు ధన్యుడు అని ఉంది. అంటే అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పు. క్రియలు లేకుండా ఏ మనుషుల్ని దేవుడు ఎన్నుకొనుడో ఆ మనుషుడు ధన్యుడు అని ఉంది. అంటే క్రియలు లేకుండా ఏ మనుషుడినైనా దేవుడు ఎన్నుకున్నాడు అనుకో ఆ మనుషుడు ధన్యుడు. క్రియలు లేకుండా అంటే ఏ పనులు చేయకుండా దేవుడిని ఎంచుకున్నాడా? అట్లా కాదు. నువ్వు ఒకవేళ పాపాలే చేస్తున్నావు అనుకో, దుర్మార్గమే చేస్తున్నావు అనుకో, రానాయన అని చేర్చుకున్నప్పుడు అది ఆ మనుషుడు ధన్యుడు. తమ్ముడు ఇదంతా బాగానే ఇంకొక డౌట్ నాకు. ఇప్పుడు నీ కుటుంబానికి నన్ను స్వర్గంలో తీసుకెళ్లి పడేసాడు, అయిపోయింది నా క్యారెక్టర్. నీ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? దేవుడు నీ కుటుంబానికి ఏం న్యాయం? నువ్వు హిందువు కాబట్టి నువ్వు నరకంలో వేస్తావు, స్వర్గంలో వేస్తావు. ఆయన నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్తావు నేను అనుకుంటున్నా. దేవుడు నన్ను తీసుకెళ్లి స్వర్గంలో వేసాడు కాబట్టి దేవుడు నీకు చేసే న్యాయం ఏంటి? ఉదాహరణకి నిన్ను నేను చంపితే నాకెళ్ళి జైలు శిక్ష పడితే నీకు న్యాయం జరిగినట్టు, అవునా కాదా? ఇక్కడ ఈ లోకపరంగా నాకు శిక్ష పడితే ఈ లోకపరంగా కాదు, ఇహలోక పరంగా కూడా నాకు తప్పు చేసి శిక్ష పడితేనే నీకు న్యాయం జరిగినట్టు. ఇహలోక పరలోకంలో కూడా అంతే కదా. ఇప్పుడు యేసు నమ్ముకొని యేసు వచ్చి నాకు శిక్ష ఇస్తే నీకు న్యాయం జరిగినట్టు. నన్ను తీసుకెళ్లి స్వర్గంలో పడేశాడు అనుకో, నీకు న్యాయం జరిగినట్టు ఎట్లా అయింది? అప్పుడు నీకు అన్యాయం జరిగినట్టు అయింది. నాకు అది దీంట్లో అన్యాయం ఏం కనిపించలేదు కదన్న. ఇప్పుడు దేవుడు కూడా ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష కంపల్సరీ ఉంటుంది. మరి నేను వెళ్ళి నన్ను ఏసై స్వర్గంలో పడేస్తే మరి నీకేం న్యాయం జరిగినట్టు ఇక్కడ? అంటే ఇప్పుడు నువ్వు 10 మందిని ఇక్కడ కూడా నువ్వు మారి 10 మందికి నువ్వు సువార్త చెప్పినావు కదా. అంటే ఇప్పుడు కాదమ్ముడు, 10 మందిని అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రాణాలను కాపాడినావు కదా. ఒక ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని నమ్ముకుంటే ముఖ్యమంత్రి ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు, గోపి నువ్వు ఎన్ని మటర్లైన్ చేయి, ఎన్ని మానభంగాలు చేయి, నీ మీద కేసు లేకుండా నేను చూస్తా, కానీ మీ ఊర్లో ఉన్న 10 మంది చేత ఓట్లు నాకు వేయించు అన్నాడు అనుకో. ఇక్కడ యేసయ్య రాజకీయ నాయకుడు ఇద్దరు ఒకటే కదా. ఈ రాజకీయ నాయకుడు ఏం చెప్పాడు? నువ్వు నాకు మీ ఊళ్ళో ఉన్న ఓట్లు నాకు వేయించు, నువ్వు మటలు రేపులు చేసుకుని నీ మీద కేసు లేకుండా చేస్తా అన్నాడు, నువ్వు జైలుకి వెళ్లకుండా చూస్తా అన్నాడు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడికి యేసుకు తేడా ఏంటి? అంటే దేవుడు చెప్పలేదు కాదన్నయ్య, దేవుడు చంపరి తీసుకెళ్తా అన్నాడు కదా నన్ను. నీకు ఇప్పుడు తెలియదన్నయ్య తీసుకెళ్తాం అంటే అర్థం ఏంటి? నాకు శిక్ష లేకుండా చేయటమే కదా. ఇప్పుడు ఈ మంత్రి రాజకీయ నాయకుడు అదే అంటున్నాడు, ఒరే గొప్ప నువ్వు మటలు మానభంగాలు చేసుకో, పిల్లలను చంపు, చిన్న బాంబులు పెట్టి చంపు, నీ మీద శిక్ష లేకుండా నేను చేస్తానంటున్నాడు. అక్కడ ఏసయ్య మాట అన్న ఒకటి, ఇక్కడ రాజకీయ నాయకుడు ఇద్దరు మాటలు ఒకటే. నాకు శిక్ష పడకుండా చేయటమే నాకు కావాలి. పరలోకంలో శిక్ష లేదు, అక్కడ ఏసయ్య, ఇక్కడ రాజకీయ నాయకుడు నాకు శిక్ష వేయట్లేదు, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఒకటే. ఏసయ్య నమ్ముకున్నందుకు పరలోకం వెళ్ళి ఇక్కడ రాజకీయ నాయకుడు ఓటు వేసినందుకు నేను చక్కగా రోడ్ల మీద తిరుగుతున్నా మటలు మానభంగాలు చేసి. నా వల్ల నష్టపోయిన వాళ్ళు మాత్రం అడుక్కు తింటున్నారు రోడ్డు మీద. అక్కడ పరలోకంలో కూడా నా వల్ల నష్టపోయిన వాళ్ళు నిత్యం అగ్ని ఆరుదు పురుగు సాగుదు అంటూ వస్తున్నారు వాళ్ళు. ఇదే కదా తమ్ముడు, ఇదే న్యాయం తమ్ముడు. అసలు ఇది న్యాయం అనిపిస్తుందా నీకు? అంటే నువ్వు అప్పుడు క్రీస్తు నమ్మితే నువ్వు ఆ విధంగా చేసేవాడివి కాదు కదా. జరిగిన దానికి నష్టం ఇప్పుడు నువ్వు మారినావు కాబట్టి నీకు శిక్ష తప్పుతుంది. నీకు జరిగే న్యాయం ఏంటి? నాకు జరిగిన దేవుడు నీ పిల్లలు అనాథలు అయిపోయారు తమ్ముడు. నీ భార్య పాచి పని చేసుకుంటూ బతుకుతుంది, ప్రతిరోజు కష్టపడుతున్నారు వాళ్ళు, కుప్పలు ఏడుస్తున్నారు. గోపి అన్నయ్య మా ఆయన్ని చంపేశారు చెప్పి మీ ఆవిడ, మా నాన్న చంపేశారు, మీ పిల్లలు రోజు ఉసురు పోసుకుంటున్నారు, నన్ను తిట్టుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? దేవుడు ఏం న్యాయం చేస్తాడు వాళ్ళకి? వాళ్ళకు దేవుడు అని విశ్వాసం ఉంచితే వారు కూడా మంచిగా ఉంటారు. నీ భార్య నీ బిడ్డలు వేస్తుంది నమ్మరు, మరి వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడు రేపు పొద్దున. అయిపోయచ్చు ఏసు దొంగనా కొడుకు అని తిడతారు వాళ్ళు మీ భార్య బిడ్డలు, మరి వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడా? అంటే మర్డర్ చేస్తున్నాడు ఏసు నమ్ముకుని స్వర్గంలో ఉన్నాడు, ఏసు నిత్యం పాపం నష్టపోయిన వాళ్ళంతా తీసుకెళ్లి నరకంలో అయితే నిత్యం అగ్ని ఆరు పురుగు సాగు దాంట్లో వేస్తున్నాడు ఏసయ్య. ఈయన దేవుడా స్వార్థపరుడా, వ్యాపారస్తుడా? వ్యాపారస్తుడా దేవుడా? నువ్వు కరెక్ట్ గా చెప్పు. దేవుడు అంటే ఏంటి అసలు? నువ్వు దేవుడు అంటే అర్థం తెలుసా నీకు? ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మాన్ని పాటించేవాడు.
ఇప్పుడు నువ్వు అడగచ్చు, నా చెట్టు ఉంది, నేను చెట్టును కూడా దేవుడుగా నమ్ముతా, ఎందుకని తన ధర్మాన్ని అది పాటిస్తుంది. ఓకేనా? అలానే నది ఉంది, నదిని నేను పూజిస్తా, తన ధర్మాన్ని అది పాటిస్తుంది. నువ్వు కనుక మధ్య నీళ్ళలో దిగితే చచ్చిపోతావు, అదే నీళ్లు తాగితే నువ్వు బతుకుతావు, ఎక్కువ తాగితే చచ్చిపోతావు, అది దాని ధర్మం, అది అర్థమైందా? అలానే ప్రతి కూడా బర్రె ఉంది, బర్రె పాలిస్తుంది, దానికి దండం పెట్టదు, ఎందుకంటే తన ధర్మాన్ని అది ఇస్తుంది, నిర్వర్తిస్తుంది. ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ దేవుడు అని చెప్తారు. అందుకనే నువ్వు దేవుడు అంటే ఎందుకంటే నువ్వు ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి నువ్వు దేవుడు అంటారు. ఆ ధర్మం నువ్వు నాకు ఓటయ్యి నిన్ను తీసుకెళ్ళి నువ్వు మర్డర్ చేసినా నీకు శిక్ష లేదంటామో, నువ్వు నన్ను నమ్ముకో నీకు శిక్ష లేకుండా చేస్తా, పరలోకం తీసుకెళ్తే ఇవన్నీ అధర్మమైన కార్యక్రమాలు, ఇవన్నీ ధర్మానికి సంబంధించినవి కాదు. స్వార్థపరుడు చేసే పనులు ఇవన్నీ. అన్నయ్య అలా వద్దు, దానికి కూడా నేను చెప్తాను సమాధానము. క్షమించని వాడు దేవుడే కాదు చూడు, జీవితాంతం గుర్తు పెట్టుకో. క్షమాపణ లేని దేవుడు దేవుడే కాదు. ఏ తప్పు క్షమాపణ నేను చెప్తాను. ఇది కూడా తెలియక చేయమని దొక్కావు, చచ్చిపోయింది అది. నువ్వు తెలియక చేసే తప్పు కాబట్టి దానికి క్షమాపణ ఉండాలి. అర్థమైంది? దానికి క్షమాపణ ఉండాలి. లేదా నువ్వు నదిలో దిగావు, చెప్పేది నదిలో దిగావు, ఒక చేప తొక్కావు కాళ్ళ కింద, నీకు తెలియకుండా తప్పు జరిగింది, దానికి శిక్ష ఉండదు, అది క్షమించవచ్చు. ప్రభువా నేను ఒక తప్పులు చేశాను, ఒక పండు తిన్నావు, దాంట్లో పురుగు ఉంది, తెలియక దాన్ని తినేసావు, నువ్వు కావాలని తినలేదు కాబట్టి అలాంటి వాటి శిక్షలకి క్షమాపణ ఉంటుంది. నాకు మంచి బ్లూ ఫిలిం చూసి, నేను ఒక మంచి బ్లూ ఫిలిం చూసి, మా ఇంటి పక్కన ఆంటీ ఉందనుకో, బ్లూ ఫిలిం చూసి దాన్ని వెళ్ళి రోప్ చేసి దాన్ని చంపేస్తే దానికి క్షమాపణ ఉంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది తమ్ముడు. అంటే తెలిసి చేసిన వాళ్ళకి క్షమాపణ లేదని చెప్పినాడు కదా దేవుడు కూడా. అన్నయ్య మరి తెలియజేసే తప్పేంటి? చేస్తే నువ్వు నరకానికే తెలియజేసే తప్పులేంటో నువ్వు చెప్పుకోని. తెలియజేసే తప్పేంటో చెప్పు నువ్వు. తెలియక ఇప్పుడు అందరికి సువార్త అనేది అందరికి తెలుసా తెలియదు అన్నయ్య, అది ఒక్కటి చెప్పు నాకు. నేను అడిగింది కదా తమ్ముడు, తెలియజేసేప్పుడు ఇప్పుడు దేవుడు ఏంటి, తెలియజేసే తప్పులు క్షమిస్తాడు అన్నావు. తెలియజేసే తప్పులేంటో నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటాను. రేపు, మర్డరు, దొంగతనం, మానభంగాలు ఇవన్నీ తెలియకుండా చేసే తప్పులే, తెలిసి చేసే తప్పులా? సరే అన్నయ్య, నేను ఒకటి అడుగుతా. నేను ఒకటి అడగనే అన్నయ్య, ఇప్పుడు నీకు బైబిల్ గురించి తెలుసా తెలియదా? తెలిసి తిరుగుతున్నావా తెలియదు అడుగుతుంది. ఇప్పుడు నేను అది చెప్తున్నా, దేవుడి విషయంలో ఎవరు తిట్టినా సరే వాళ్ళకి క్షమాపణ ఉంటుంది. నేనే చెప్తున్నా అది. నువ్వు హిందూ దేవుడిని తిట్టినా సరే ఆ దేవుడి కనుక నువ్వు మొక్కలయ్యా నేను తప్పు అయిపోయింది క్షమించంటే దేవుడి విషయంలో క్షమిస్తాడు. పక్కవాడు కుటుంబానికి అన్యాయం క్షమించమంటే క్షమించడు. ఇది నా స్టేట్మెంట్. పక్కనోడు కుటుంబానికి అన్యాయం చేసి నన్ను క్షమించాయి అంటే మా హిందూ దేవుళ్ళు ఎవరు క్షమించారు. మా హిందూ దేవుళ్ళు నువ్వు తిట్టావు, రాముడిని తిట్టావు, కృష్ణుని తిట్టావు, అయ్యా తప్పు అయిపోయింది గోవింద గోవింద అనుకుంటే ఆ పాపం పోతుంది నీకు. అలా పోయింది. కానీ పక్కింటి గోపిని వచ్చి గోపిని మర్డర్ చేసి ఆ పాపం పొమ్మంటే హిందూ దేవుళ్ళు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఏసయ్య యాక్సెప్ట్ చేస్తాడు.